దుగ్గిరాలలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు దుగ్గిరాల సమాచారంలో. దుగ్గిరాల ఈమని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మంగళవారం జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 1 నుంచి 19 సంవత్సరాల వయసు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఖాజా లక్ష్మీనారాయణ, వైద్యులు సి ఇందిరా, శ్రీవల్లి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వి సుబ్బారావు, సిహెచ్ఓ బుజ్జి, విమల, స్వరూపరాణి, జయరత్న, రాణి తదితరులు పాల్గొన్నారు. మొత్తం 6,321 మంది పిల్లలకు గాను 5,829 మంది పిల్లలకు మాత్రలు వేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ, ఇందిరా మాట్లాడారు. అందరికీ పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులకు నమస్సులు. బాలులు వినాలి, ఈ ప్రోగ్రాం మాది కాదు, మీకోసం, మీ చేసుకోగలం అనే మన మీద మక్కువతో వినండి. దేనికి వచ్చాం, ఊరినే రాలేదు. 1 ఎగ్జామ్స్ ఒక వినూత్న పద్ధతిలో మీకు కరోనా దినోత్సవం, నేషనల్ డివార్మింగ్ డే. వామ్స్ అంటే జామ్స్, నులిపురుగులు, తెలుగులో నులిపురుగులు నిర్మూలనా దినోత్సవం ఈరోజు 11వ తారీఖు. సరే, ఈరోజు మనకు అందరికీ పాఠశాల పిల్లలకి ఎల్కేజీ, యూకేజీ 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అందరికీ లోపు చాలా ఆవశ్యకత. మన కడుపులో నేను క్లుప్తంగా 2 మాటలు చెప్పాను. చాలా లెంగ్దీ అయినప్పటికీ మీకు మార్నింగ్ మా స్టాఫ్ వచ్చి ఏమైనా చెప్పారా మీకు? హ్యాండ్ వాష్ గురించి చెప్పలేదా? హ్యాండ్ వాష్ గురించి ఎందుకు చెప్పారు ఈరోజు? హ్యాండ్ వాష్ గురించి ఎందుకు చెప్పారు? ఇప్పుడు మీ స్టాఫ్ వాళ్ళు చెప్తుంటారు కదా, హ్యాండ్ వాష్ ఎందుకు చేసుకోవాలి? మన నోట్లోకి వెళ్తుంది ఏ ఆహారమైనా అందరి చేత్తోనేనా తినేది? మరి చేత్తోనే కదా నోట్లోకి వెళ్తుందంటే, మన చేతిలో మంచి ఉన్నా చెడు ఉన్నా దీని ద్వారానే వెళ్తుంది. సో అది మనకి బ్యాడ్ గా వామ్స్ కానీ ఏమి ఉండకుండా ఉండడం కోసం హ్యాండ్ వాష్ అనేది ఎలా చేసుకోవాలనేది చెప్పారు. సో అది ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ అనమాట. జస్ట్ వెళ్ళి సోపు వేసి రుద్దేస్తే అయిపోతుందా? అది ఎలా అయితే చేయాలో ఆ స్టెప్స్ అనేది ఫాలో అయితేనే మనకి చెయ్యి అనేది క్లీన్ అవుతుంది. దుగ్గిరాల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులుగా పెదపాలెం గ్రామానికి చెందిన పాటిబండ్ల హరిప్రసాద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా సభ్యులు పఠాన్ జున్నూ ఖాన్, నూతక్కి విజయరావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు పుష్పగుచ్చాలను అందించి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యురాలు ఏళ్ల జయలక్ష్మి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పాటిబండ్ల కృష్ణప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు కొప్పుల మధుబాబు, మాజీ సర్పంచ్ కొరిటాల సురేష్, నెమలికంటి దాసు, కార్యాలయ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, కోఆపరేటివ్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దుగ్గిరాల పిఎస్సి చైర్మన్గా నేను కొనసాగుతున్నాను. మొదట్లో 2005లో 1,30,00,000 రూపాయల లాస్లో ఉన్న సొసైటీని ఈ రోజున ఆ లాస్నంతా పూడ్చి లాభంలోకి వచ్చింది, మంచిగా కొనసాగుతుంది. ఇప్పుడు ఛార్జీ తీసుకోగానే మొదటి సమస్య ఎరువుల కొరత, డిఏపి, యూరియా ఎరువుల కొరత ఉంది. ఆ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. రైతులకు మామూలుగా క్రాప్ లోన్లు, ఈ ఎల్టీ లోన్లు ఎవరు వచ్చి అడిగినా కానీ పార్టీ ఇది లేకుండా అందరికీ రైతు పక్షంగా అందరికీ ఇవ్వడానికి సిద్ధపడ్డాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. వేములపాడు
డైరెక్టర్గా నియమించినందుకు లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు. ఈ సొసైటీ ఇంత లాభంలోకి రావడానికి సిబ్బంది కూడా పూర్తిగా సహకరించారు. అది ఒక టైము ఒక ఇది లేకుండా రైతులు పూట 7 దాకా కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. అదేవిధంగా రైతులు కూడా మాకు పూర్తి విధంగా సహకారం అందించారు. క్యూలో నుంచొని ఎరువులు తీసుకోవటం ఎక్కడ గందరగోళాలు లేకుండా సక్రమంగా జరిగిపోయింది.